Hello friends, welcome to LTX classes. So friends, this video is part of the Biosphere Reserves series of videos. సో ఫ్రెండ్స్ ఈ సిరీస్లో మీకు మనం ఏంటి అని అంటే కనుక ఆల్ ద బయోస్పియర్ రిజర్వ్స్ దట్ ఆర్ దేర్ ఇన్ అవర్ కంట్రీ. సో మొత్తం మనం అన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ద ఫస్ట్ వన్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ అయితే కనుక ఆల్రెడీ మనం కవర్ చేసేసాము. ప్లీజ్ డూ వాచ్ దట్ పర్టికులర్ వీడియో యాజ్ వెల్. అండ్ దిస్ వాజ్ ద సెకండ్ ఇన్ సచ్ సిరీస్ ఆఫ్ వీడియోస్ దట్ ఈస్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్ మనం అయితే కనుక ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో బిఫోర్ దట్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ అవర్ LTX క్లాసెస్ ఫ్రెండ్స్. మన యొక్క LTX క్లాసెస్ ప్లాట్ఫామ్లో మీకు ఏంటంటే కనుక ఇఫ్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ UPSC జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అయితే కనుక మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే మీకు అందుబాటులో ఉంటాయి. అట్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్ యూ కెన్ సిట్ అండ్ ప్రిపేర్. At the comfort of your home, you can sit and as well as prepare for this particular examination అండి. సో మీకు ఇది 30,000 రూపీస్ అయితే కనుక మీకు అందుబాటులో ఉంటుంది. బట్ యాజ్ పార్ట్ ఆఫ్ దివాళీ సెలబ్రేషన్స్ మీకు కేవలం 24,000 రూపాయలకి మీకు అయితే కనుక అందుబాటులో ఉంటుంది. ఇది విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది ఫ్రెండ్స్ మీకు. సో ఈ ఆఫర్ మీకు 31st అక్టోబర్ వరకు మాత్రమే. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. అండ్ మీకు నచ్చినటువంటి కోర్సులో మీరు జాయిన్ అయ్యి మీ ప్రిపరేషన్ ఎన్రిచ్ చేసుకోవచ్చు. సిమిలర్లీ in our platform, so the other competitive exams like bank, RRB, SSC కి సంబంధించినటువంటి కోర్సెస్ని కూడా మనకి డెడికేటెడ్ కోర్సెస్ని మీకు అందుబాటులో మనకి ఉండడం జరుగుతుంది. సో హియర్ యూ కెన్ సీ ద లిస్ట్ ఆఫ్ డిస్కౌంటెడ్ ప్రైజెస్ హియర్. ఇవి కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే వస్తాయి. ఆఫర్ మీకు 31st అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఈ ద సేమ్ నెంబర్ దట్ యూ కెన్ కాంటాక్ట్. సో ఈవెన్ ఇఫ్ యూ ఆర్ UPSC aspirant or an SSC aspirant, సో మీకు ఏంటి అంటే మీ ప్రిపరేషన్ డెఫినెట్లీ ఇఫ్ యూ ఈవెన్ దో యూ ఆర్ అన్ అబ్సల్యూట్ బిగినర్, డెఫినెట్లీ యువర్ ప్రిపరేషన్ విల్ బి ఎన్రిచ్డ్ అండి. సో దట్స్ ఇట్. లెట్స్ కమ్ బ్యాక్ టు అవర్ డిస్కషన్. సో మనం మాట్లాడుకుంటున్న విషయం ఏంటి, నిన్న ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము సంథింగ్ కాల్డ్ దిస్ బయోస్పియర్ రిజర్వ్స్ గురించి మనం అయితే కనుక మాట్లాడుకున్నాం కదండి. బయోస్పియర్ రిజర్వ్స్ గురించి మనం అయితే మాట్లాడడం డిస్కషన్ అయితే కనుక మనది స్టార్ట్ అయింది. సో జస్ట్ ఏం చెప్పలేదు నిన్నటి వీడియోలో, ఎక్స్క్లూజివ్లీ నీలగిరి గురించి ఎస్టర్డేస్ వీడియో. ఈ వీడియోలో మీకు డిపెండెన్సీ ఏమి ఉండదండి. ఆ సిరీస్లో మీరు చదువుకుంటే కనుక మీకు అన్ని బయోస్పియర్ రిజర్వ్స్ మీకు కవర్ అయిపోతాయి, అంతవరకు మాత్రమే. Now coming to the biosphere reserves, what are these biosphere reserves? Biosphere reserves are basically those areas so which focus upon two things. The first one వచ్చేసి మనకేంటి biodiversity conservation, and the second one వచ్చేసి మనకేంటి sustainable development. So those areas where the nature and as well as the human coexist together are regarded as the biosphere reserves. Biosphere reserves మన యొక్క కంట్రీలో there are 18 total biosphere reserves ఉన్నాయండి. ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో మీకు ఆల్ 18 biosphere reserves మనం అయితే కనుక కవర్ చేసేస్తాము. అండ్ అవుట్ ఆఫ్ దీస్ 18 biosphere reserves, 12 biosphere reserves matram they are recognized by the UNESCO. They are recognized by the UNESCO under the Man and as well as Biosphere program. So under the Man and as well as the Biosphere program అండర్లో మనకి 12 బయోస్పియర్ రిజర్వ్స్ని అయితే కనుక రికగ్నైజ్ చేయడం అయితే కనుక జరిగింది. ఎస్. సో ద ఫస్ట్ వన్ ఈజ్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ అండ్ ద సెకండ్ వన్ దట్ ఈజ్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్. సో ఈ వీడియోలో మనము ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్ని అయితే కనుక చూడడం జరుగుతుంది. సో మీకు ఈ హ్యాండ్ రిటన్ ఫార్మాట్లో మీకు అయితే ఇవ్వడం జరిగిందండి. సో దట్ యూ విల్ లవ్ ఇట్ వెన్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఇట్. మీకు చదువుకునేటప్పుడు సో ఈ హ్యాండ్ రిటన్ ఫార్మాట్లో ఉన్నట్లయితే కనుక వీ థాట్ దట్ విల్ బి వెరీ ఈజీ అండ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ అన్న ఉద్దేశంతో మనం ఏంటి అంటే మీకు ఈ ఫార్మాట్లో ఇవ్వడం జరిగింది. ఇఫ్ యూ డూ లవ్ ఇట్, ప్లీజ్ డూ లైక్ అండ్ యాజ్ వెల్ యాజ్ కమెంట్ యాజ్ వెల్ ఫ్రెండ్స్, బికాస్ విత్ యువర్ లైక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కమెంట్స్ ఓన్లీ వీ కెన్ బ్రింగ్ దీస్ టైప్ ఆఫ్ ఇనిషియేటివ్స్. దెర్ ఆర్ సో మెనీ ఇనిషియేటివ్స్ డౌన్ ద లైన్ వీ ఆర్ ప్లానింగ్, బట్ ఎవ్రీథింగ్ విల్ కమ్ ఓన్లీ వెన్ యూ యాక్టివ్లీ పార్టిసిపేట్. సో వెన్ యూ డూ లైక్ అండ్ యాజ్ వెల్ యాజ్ కమెంట్ అండ్ యాక్టివ్లీ పార్టిసిపేట్ and share it to your friends, then only it is possible to bring these type of videos. Yes, and thanks in advance in fact. Let's start the discussion. So the first and foremost ఏంటమ్మా గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్ అనమాట. ఇందాక మనం అనుకున్నాం కదా 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి ఓవరాల్గా మనకి ఏం చెప్పేసి. దాంట్లో 12 బయోస్పియర్ రిజర్వ్స్ యునెస్కో మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రామ్ అంటలో రికగ్నైజ్ అయ్యాయి. కాబట్టి ముందు మనం ఏం చేద్దామంటే ఆ ఫస్ట్ 12 ఏవైతే యునెస్కో మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రామ్ అంటలో రికగ్నైజ్ అయ్యాయో వాటన్నిటిని కూడా కవర్ చేసేద్దాం. కవర్ చేసేసాక అప్పుడు ద రిమైనింగ్ 6 మనం చూద్దామండి. ఎస్.
నౌ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ చూడండి, గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్. మీరు అసలు మ్యాప్ మీరు చూసినట్లయితే కనుక దిస్ ఈస్ వాట్ ఈస్ ద లొకేషన్ ఇన్ తమిళనాడు. యూ హ్యావ్ ద గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్. దాని యొక్క జూమ్డ్ వెర్షన్ మీకు అయితే కనుక ఇక్కడ ఉంది. ఈ యొక్క రిజర్వ్ అంతా కూడా మనకి, ఈ యొక్క ఏరియా అంతా కూడా మనకి, దిస్ ప్రొటెక్టెడ్ ఏరియా ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్. గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్కి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సిగ్నిఫికెంట్ పాయింట్ ఏంటంటే, ఇట్ ఈస్ ద ఫస్ట్ మెరీన్ బయోస్పియర్ రిజర్వ్ ఇన్ అవర్ కంట్రీ. ప్లీజ్ బీ వెరీ క్లియర్. ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ అంటే కనుక నీలగిరి అండి. ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఇన్ ఇండియా అంటే నీలగిరి. ఫస్ట్ మెరైన్ బయోస్పియర్ రిజర్వ్ అంటే కనుక గల్ఫ్ ఆఫ్ మన్నార్. దట్ డిఫరెన్స్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ఫస్ట్ ఆఫ్ ఆల్. ద గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఎక్కడుందమ్మా? ఈ లొకేటెడ్ ఇన్ తమిళనాడు. సో దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు. ఈజ్ ద ఇండియాస్ ఫస్ట్ మెరీన్ బయోస్పియర్ రిజర్వ్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఇన్ ద సౌత్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సౌత్ ఈస్ట్ ఏషియా. It is one of the biologically richest coastal regions of the mainland India, which is mainly recognized for its huge marine biodiversity. ఇక్కడ మనకి ఏంటంటే కనుక డిఫరెంట్ ఫ్లోరా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫానా స్పీసీస్ అయితే కనుక మనకు ఉంటాయి. సీ డ్యూగాంగ్ అని రకరకాల స్పీసీస్. మనం డెఫినెట్గా ఈ వీడియోలో కనుక ఇంపార్టెంట్ స్పీసీస్ని కూడా మనం ఏవి వదలమండి. వీ విల్ డిస్కస్ ఇన్ దిస్ వీడియో. ఎస్, డిఫరెంట్ మెరీన్ బయోడైవర్సిటీకి పెట్టినటువంటి పేరు అండ్ హ్యూజ్ మెరీన్ బయోడైవర్సిటీ మనం ఏంటంటే కనుక ఈ యొక్క రీజియన్స్లో మనం విట్నెస్ అయితే కనుక చేయొచ్చు ఇన్ దిస్ పర్టికులర్ రీజియన్. అసలు ఫస్ట్ ముందు లొకేషన్ అండ్ ఏరియా పరిస్థితి ఏంటి, అసలు ఎక్కడున్నాయి అనేటువంటిది మనం చూసినట్లయితే, ద గల్ఫ్ ఆఫ్ మన్నార్ extends about 160 km between Dhanushkodi and as well as the Thoothukudi, formerly known as Tuticorin antam, in Tamil Nadu. Gulf of Mannar is located in that of the Tamil Nadu lo meeku enti ante kanaka ee particular location this reserve aithe kanaka meeku untundi. It includes around 21 islands. అవుట్ ఆఫ్ దీస్ 21 ఐలాండ్స్ మనకి ఏంటంటే 2 ఐలాండ్స్ ఆల్రెడీ సబ్మర్జ్ అయితే కనుక అయిపోయాయి అండ్ దేర్ అడ్జాయినింగ్ అదర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ బ్యూటిఫుల్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ దట్ ఆర్ నోన్ యాజ్ కొరల్ రీఫ్స్ అంటారు. సో కొరల్ రీఫ్స్ ఎకోసిస్టమ్ ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఎకోసిస్టమ్ వేర్ ఇట్ ఈస్ కొరల్ రీఫ్స్ ఇట్ సెల్ఫ్ మనకి ఏంటంటే హండ్రెడ్స్ ఆఫ్ స్పీసీస్కి ఈ యొక్క కొరల్ రీఫ్స్ అనేటువంటివి మనకి హోమ్ అనమాట. సో ఓవరాల్ టోటల్ ఏరియా మనం తీసుకుంటే కనుక 10,500 స్క్వేర్ కిలోమీటర్స్ విచ్ ఈస్ స్ప్రెడ్ అక్రాస్ ద 4 డిస్ట్రిక్ట్స్, రామనాథపురము, ట్యూటికారిన్, తిరువనలవెల్లి అండ్ యాజ్ వెల్ యాజ్ కన్యాకుమారి. సో ఈ టోటల్ ఏరియా ఆఫ్ దిస్ పర్టికులర్ బయోస్పియర్ రిజర్వ్ ఈ స్ప్రెడ్ అక్రాస్ దీస్ పర్టికులర్ డిస్ట్రిక్ట్స్ అండి. సో ద కోస్ట్ లైన్ ఆఫ్ దిస్ రిజర్వ్ ఈజ్ అరౌండ్ 364 కిలోమీటర్ లాంగ్. దాంట్లో మొట్టమొదట ఇంపార్టెంట్ ఎకోసిస్టమ్స్ ఏవేంటి అనేటువంటివి మనం మాట్లాడుకుంటే, మొట్టమొదట వెరీ ఇంపార్టెంట్ ఎకోసిస్టమ్ ఈజ్ కొరల్ రీఫ్స్. కొరల్ రీఫ్స్ అని చెప్పేసి అంటారు మనకి. ఈ కొరల్ రీఫ్స్ ఆర్ ద బ్యూటిఫుల్ ecosystem where these are home to that of the hundreds, if not hundreds, even thousands of species కి మనకి ఏంటి అని అంటే ఈ కొరల్ రీఫ్స్ అనేటువంటివి మనకి హోమ్. బట్ నవేడేస్ బికాస్ ఆఫ్ డ్యూ టు దట్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్ వల్ల, టెంపరేచర్ పెరిగిపోతూ ఉండడం వల్ల, గ్లోబల్ టెంపరేచర్స్ పెరిగిపోవడము అండ్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఇంక్రీజ్డ్ పొల్యూషన్, మెరైన్ పొల్యూషన్ పెరగటం వల్ల దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ కొరల్ బ్లీచింగ్ అనేటువంటిది మనకి జరుగుతోంది. కొరల్ బ్లీచింగ్ అనేటువంటిది మనకి జరుగుతోందండి. ఈ కొరల్ బ్లీచింగ్లో మనకి ఏమవుతుంది అని అంటే కనుక ఈ కలర్ఫుల్ కొరల్స్ అన్నీ కూడా మనకి ఏమైపోతాయి అంటే కనుక సో దే కంప్లీట్లీ లాస్ దేర్ కలర్. ఎప్పుడైతే మనకి సో దే కంప్లీట్లీ లాస్ దేర్ కలర్ అండ్ దే కంప్లీట్లీ వీకెన్ అయిపోతాయి అనమాట. వన్ ఆఫ్ ద 4 మేజర్ కొరల్ రీఫ్స్ ఏరియాస్ ఇన్ ఇండియా. సో కొరల్ రీఫ్స్ మనకి గల్ఫ్ ఆఫ్ మన్నార్లో, ఇప్పుడు కొరల్ రీఫ్స్ ఇన్ అవర్ కంట్రీ మనం తీసుకున్నట్లయితే గల్ఫ్ ఆఫ్ మన్నార్ రీజియన్ ఈజ్ వన్ ఆఫ్ ద 4 ఇంపార్టెంట్ ఏరియాస్ అనమాట. ద అదర్ బీయింగ్ గల్ఫ్ ఆఫ్ కచ్, లక్షద్వీప్ అండ్ యాజ్ వెల్ యాజ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. టోటల్ కొరల్ రీఫ్స్కి సంబంధించి 4 ఏరియాస్ మన కంట్రీలో మనకైతే కనుక వెరీ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఫర్ ద కొరల్ రీఫ్స్ వన్ కెన్ విట్నెస్. సో ఈ యొక్క కొరల్ రీఫ్ ఎకోసిస్టమ్ కనుక మనం చూడాలి అని అనుకుంటే కనుక మన కంట్రీలో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్, గల్ఫ్ ఆఫ్ కచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ గల్ఫ్ ఆఫ్ మన్నార్. ఈవెన్ UPSC has asked a question on this particular coral reefs itself మీద మనకి క్వశ్చన్ అయితే కనుక అడిగారు. హియర్ యూ కెన్ సీ ద రిప్రజెంటేషనల్ ఇమేజ్ ఆఫ్ ద coral reefs.
యెస్. సో, ఈ కొరల్ రీఫ్స్ అనేటువంటివి సంబంధించి సెకండ్ దట్స్ అబౌట్ కొరల్ రీఫ్స్. ఇంకా కొరల్ రీఫ్స్ గురించి ఇంకా డీటెయిల్డ్ డిస్కషను, లైక్ ఇంపార్టెంట్ యాస్పెక్ట్స్ ఆఫ్ కొరల్ రీఫ్స్ ఎందుకు అంత ఇంపార్టెంటు, ఇలాంటివన్నీ కూడా మళ్ళీ డౌన్ ద లైన్ అదర్ బయోస్పియర్ రిజర్వ్స్‌లోను వాటిల్లోనూ కూడా మనం చూద్దామండి. సెకండ్ ఇంపార్టెంట్‌ది ఏంటంటే సీ గ్రాస్ బెడ్స్ అనమాట. సో, హియర్ యూ కెన్ సీ ఇన్ ద రిప్రజెంటేషనల్ ఇమేజ్ ద సీ గ్రాస్ బెడ్స్ అంటారు వీటిల్ని. సో, సీ గ్రాస్ అంటారనమాట. దట్ ఈస్ అండర్‌లయింగ్ ద ఓషన్ ఫ్లోర్ మనం తీసుకున్నట్లయితే కనుక. It is an important habitat for the marine species, so but these are threatened by the destructive trawling practices. సో ఇవి కూడా మనకి ఏంటంటే కనుక ఏవైతే సీ గ్రాస్ బెడ్స్ ఉన్నాయో దీస్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ హ్యాబిటేట్ ఫర్ ద సో మెనీ మెరీన్ స్పీసీస్ అనమాట. పర్టికులర్లీ డ్యూగాంగ్ అంటారు. సో దానికి చాలా ఇంపార్టెంట్. బట్ కానీ ఈ యొక్క ఫిషర్మెన్ యూస్ చేసేటువంటి ట్రాలింగ్ ప్రాక్టీసెస్ వల్ల మనకి ఏమవుతుంది అని అంటే కనుక ఈ యొక్క సీ గ్రాస్ బెడ్స్ అనేటువంటివి కూడా మనకి తగ్గిపోతాయి. దే ఆర్ ఆల్సో బీయింగ్ థ్రెటెండ్. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఈజ్ సంథింగ్ కాల్డ్ మ్యాంగ్రూవ్స్. ఈ యొక్క మనకి గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్ ఈస్ ఫేమస్ ఫర్ మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్ యాజ్ వెల్. These, so here you can see the representational image of the mangroves. They provide the crucial protection for the coastal ecosystems and they serve as nurseries for the marine species. మ్యాంగ్రూవ్స్ మనకి ఏం చేస్తాయనంటే కనుక ఈ కోస్టల్ ప్రొటెక్షన్ అనేటువంటిది ఆఫర్ చేస్తాయి. ఈ కోస్టల్ ప్రొటెక్షన్ ఏంటి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సునామీస్ నుంచి ఇప్పుడు ఏదైనా హ్యూజ్ వేవ్స్ మనకి ఏంటంటే కనుక వస్తున్నప్పుడు విత్ ఆ యొక్క ఫోర్స్ తోటి అంత ఫోర్స్తో వచ్చేటువంటి వాటర్ని మనకి మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్ ఏం చేస్తుంది అని అంటే కనుక కంప్లీట్లీ ఒక వాల్ లాగా మనకి ఆపేస్తుంది అనమాట ఆ యొక్క ఫోర్స్ అంతటినీ కూడా. దానివల్ల ఆ మ్యాంగ్రూవ్స్ని ఆనుకున్నటువంటి ఏదైతే స్టేట్ ఉంటుందో ఇట్ ఈస్ కంప్లీట్లీ ప్రొటెక్టెడ్. సో నవ్వు అదేవిధంగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ కూడా మనకి ఏంటంటే ఇట్ ప్లేస్ ఏ వెరీ క్రూషియల్ ప్రొటెక్షన్ ఫర్ ద కోస్టల్ ఎకోసిస్టమ్స్. కొరల్ రీఫ్స్ గురించి, మ్యాంగ్రూవ్స్ గురించి డౌన్ ద లైన్ వీడియోస్లో ఎక్స్క్లూజివ్గా ఆ బయోస్పియర్ రిజర్వ్ డిస్కస్ చేసేటప్పుడు మళ్ళీ వాటి గురించి మనం అయితే కనుక క్లియర్గా డిస్కస్ చేద్దామండి. ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, లైక్ థ్రెట్స్ ఏంటి, వీటికి సిగ్నిఫికెన్స్ ఏంటి, ఆ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం కవర్ చేయడం అయితే జరుగుతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ద ఇంపార్టెంట్ ఎకోసిస్టమ్స్ వచ్చేసి మనకి మ్యాంగ్రోవ్స్, నెక్స్ట్ వచ్చేసి సీ గ్రాస్ బెడ్స్, దెన్ నెక్స్ట్ వన్ ఈస్ కొరల్ రీఫ్స్. దీస్ ఆర్ ద డిఫరెంట్ ఎకోసిస్టమ్స్ దట్ వన్ కెన్ విట్నెస్ సో వెన్ దే విజిట్ ద గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్. నౌ కమింగ్ టు దట్ ఆఫ్ ద బయోడైవర్సిటీ. ఇక్కడ ఉండేటువంటి బయోడైవర్సిటీ, మెరీన్ లైఫ్ ఎలా ఉంటుంది అనేటువంటిది మనం చూసినట్లయితే కనుక దిస్ బయోస్పియర్ రిజర్వ్ ఈజ్ హోమ్ టు ద వైడ్ రేంజ్ ఆఫ్ ద మెరీన్ స్పీసీస్ అండ్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్ ఈజ్ డ్యూగాంగ్. very important species is dugong. Here you can see in the representational image this is what is the dugong andi manaki. So the dugong which is also known as the sea cow అని చెప్పేసి మనం దీన్ని పిలవడం జరుగుతుందన్నమాట. The dugong, commonly known as the sea cow, is one of the 4 surviving species in the order Sirenia. It is the only herbivorous marine mammal that lives exclusively in the sea, including the coastal waters around the India. So it is the only herbivorous marine mammal అన్నమాట. మనకి ఇదేంటంటే exclusively it lives in the sea అండ్ ఆల్సో ఇంక్లూడింగ్ ద కోస్టల్ వాటర్స్ అరౌండ్ ద ఇండియా. ఈ క్రియేచర్స్ ఏంటంటే మనకి దీస్ క్రియేచర్స్ ప్లే ఎ వెరీ వైటల్ రోల్ ఇన్ ద మెరీన్ ఎకోసిస్టమ్ అండ్ దేర్ డిప్లీషన్ కుడ్ డిస్రప్ట్ ద బ్యాలెన్స్ ఆఫ్ మెరీన్ లైఫ్, దేర్ బై ఎఫెక్టింగ్ ద ఫుడ్ చైన్ సిగ్నిఫికెంట్లీ. సో వీటి యొక్క పాపులేషన్ అనేటువంటిది ఎప్పుడైతే మనకి డిక్లైన్ అయిపోతుందో సో దెన్ దిస్ మెరీన్ ఎకోసిస్టమ్ అనేటువంటిది కూడా మనకి డ్యామేజ్ అయిపోతుంది. సో కంప్లీట్లీ ఒక రకమైనటువంటి ఇంబ్యాలెన్స్ అనేటువంటిది మనకు వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ బీయింగ్ మేనేజ్డ్ అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. ఎక్కడెక్కడ మీరు డ్యూగాంగ్స్ని మీరు చూడొచ్చు. ప్రపంచం మొత్తంలో మీరు తీసుకున్నట్లయితే కనుక డ్యూగాంగ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ఓవర్ 30 కంట్రీస్ అక్రాస్ ద వరల్డ్ అండి. లైక్ మన ఇండియాలో మాత్రం గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఇప్పుడు మనం చూస్తున్న బయోస్పియర్ రిజర్వ్, అండ్ అలాగే గల్ఫ్ ఆఫ్ కచ్, పాక్ బే, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, అక్కడ కూడా మనం ఏంటంటే కనుక ఈ యొక్క డ్యూగాంగ్ స్పీసీస్ని మనం అయితే చూడొచ్చు. అండ్ కన్జర్వేషన్ స్టేటస్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. IUCN రెడ్ లిస్ట్లో వీటి యొక్క స్టేటస్ వచ్చేసి మనకి వల్నరబుల్ అయితే కనుక ఉంది. అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అండర్లో మనము షెడ్యూల్ నెంబర్ 1లో మనం ప్రొటెక్ట్ చేస్తున్నాము. నిన్న మాట్లాడుకున్నాం కదా, దేర్ ఆర్ 4 షెడ్యూల్స్ అని, షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, షెడ్యూల్ 3 అండ్ షెడ్యూల్ 4 అని చెప్పేసి. లైక్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అమెండ్మెంట్ 2022 హ్యాస్ రేషనలైజ్డ్ దీస్ షెడ్యూల్స్ ఫ్రమ్ 6 to 4కి అయితే కనుక సో తగ్గించారు అని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ సైట్స్లో అపెండిక్స్ నెంబర్ 1 సైట్స్ అంటే కన్వెన్షన్ ఆన్
ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫ్లోరా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫోనా. అక్కడ వాటి పొజిషన్ ఏంటి, అపెండిక్స్ నెంబర్ 1లో మనకైతే కనుక లొకేట్ అయ్యి ఉంటుంది, సిచ్యువేట్ అయ్యింది అనే విషయం కూడా మనం చూడడం జరిగింది. సో దేర్ ట్రేడ్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. These protective measures highlight the importance of the dugongs and the critical need that is there to conserve them. మరి ఈ డ్యూగాంగ్ స్పీసీస్కి థ్రెట్స్ ఏమేంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థ్రెట్ ఏంటంటే సీ గ్రాస్ బెడ్. ఇందాక మనం ఎకోసిస్టమ్స్ చూసాం కదా, కొరల్ రీఫ్స్ తర్వాత సీ గ్రాస్ బెడ్. ఆ సీ గ్రాస్ బెడ్ తగ్గిపోవడం, వాటి యొక్క లాస్ మూలాన ఈ యొక్క డ్యూగాంగ్స్కి ఫుడ్ అనేటువంటిది తగ్గిపోతుంది. సో చూడండి, డ్యూగాంగ్స్ గ్రేజ్ అపాన్ దీస్ సీ గ్రాస్ అండ్ ద లాస్ ఆఫ్ దీస్ సీ గ్రాస్ బెడ్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఓషన్ ఫ్లోర్ ట్రాలింగ్. ఫిషర్మెన్ చేసేటువంటి యాక్టివిటీ ఇది మనకి. సో ద నెట్స్ అవి కూడా వేసి ఈ యొక్క ఓషన్ ఫ్లోర్ని వీళ్ళు ఏంటంటే కనుక మనకి డ్యామేజ్ అయితే జరుగుతుందన్నమాట. ఇట్ ఈస్ బేసికల్లీ ఏ ఫిషింగ్ టెక్నిక్ ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ద ఫార్మ్ యూజింగ్ ద నెట్స్ అవి యూజ్ చేస్తారు. సో లైక్ ఇన్ ఇంటర్నెట్ దెర్ ఆర్ సో మెనీ వీడియోస్ దట్ హౌ ద ట్రాలింగ్ అనేటువంటిది ఎలా పర్ఫామ్ చేస్తారు అనేటువంటిది మీరు సో చూసినట్లయితే దెన్ యూ కెన్ గెట్ సమ్ కన్క్లూజన్. ఈజ్ ఎ మేజర్ ఫ్యాక్టర్ ఇన్ దేర్ పాపులేషన్ డిక్లైన్. ఇప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క ఫిష్ ట్రాలింగ్ ప్రాక్టీసెస్ చేస్తున్నారు. ఈ ట్రాలింగ్ ప్రాక్టీసెస్ వల్ల మనకి ఏంటంటే సీ గ్రాస్ బెడ్ అంతా కూడా కంప్లీట్లీ దెబ్బతింటోంది. మరి ఈ సీ గ్రాస్ మీద ఆధారపడి ఉన్నటువంటి డ్యూగాంగ్ యొక్క పాపులేషన్ డిక్లైన్ అయిపోతుంది. దిస్ ఈస్ ద రీజన్ మెయిన్. సెకండ్ వన్, యాజ్ యూజువల్, ట్రాలింగ్. Trawling is a fishing method where the nets are pulled through the water behind the boats, like which will damage the sea floor and coral reefs ni damage చేసేస్తుంది. Second one, it will harms the marine animals అండ్ యాజ్ వెల్ యాజ్ దేర్ హ్యాబిటాట్స్. ఈ యొక్క నెట్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే కనుక ఈ మెరైన్ యానిమల్స్ లైక్ డ్యూగాంగ్స్ లాంటి వాటిని మనకి ఏంటంటే కనుక హార్మ్ చేసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ వాటి యొక్క హ్యాబిటాట్స్ అన్నీ కూడా వీటి వల్ల డిస్ట్రాయ్ అయిపోతున్నాయి. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఈజ్ హ్యూమన్ యాక్టివిటీస్. There are several human-induced threats like habitat destruction and modification, pollution, particularly huge marine pollution మనమైతే కనుక కాజ్ చేస్తున్నాం, ఇల్లీగల్ ఫిషింగ్ యాక్టివిటీస్, సో ద వెజల్ స్ట్రైక్స్, అన్ప్లాన్డ్ టూరిజం అంటే ఇర్రెస్పాన్సిబుల్ కంప్లీట్లీ, అన్సస్టైనబుల్ హంటింగ్ ఆర్ పోచింగ్ సో చేయటం వల్ల, ఇలాంటి ప్రాక్టీసెస్ అన్నీ చేయటం వల్ల, హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల కూడా మనకి డ్యూగాంగ్ స్పీసీస్ యొక్క పాపులేషన్ అనేటువంటిది డిక్లైన్ అయిపోతుంది అని చెప్పి ఎక్స్పర్ట్స్ అయితే మనకి సజెస్ట్ చేస్తున్నారండి. అండ్ అనదర్ ఇంకొక ఇన్ఫ్యాక్ట్ వెరీ అలారమింగ్ ఆర్ ఏ కన్సర్నింగ్ థింగ్ ఏంటంటే డ్యూగాంగ్ మీట్. అన్నెసెసరీలీ డ్యూగాంగ్ని మనకేంటంటే డ్యూగాంగ్ మీట్ని కన్జ్యూమ్ చేసినట్లయితే కనుక బాడీ మొత్తం కంప్లీట్లీ కూల్గా ఉంటుంది, కూల్నెస్ని అయితే కనుక తీసుకొస్తుంది బాడీకి, హ్యూమన్ బాడీ టెంపరేచర్ని తగ్గిస్తుంది, కూల్ డౌన్ చేస్తుంది అనేటువంటి ఒక అపోహ, ఒక ఫాల్స్ మిత్ని మనకి స్ప్రెడ్ చేయడం మూలాన ఏంటి అని అంటే కనుక ఈ యొక్క డ్యూగాంగ్ మీట్ గురించి కూడా చాలా డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల కూడా పోచింగ్ అనేటువంటిది జరుగుతుంది. సో అన్నెసెసరీలీ ఇట్ ఈస్ బీయింగ్ కిల్డ్. అదే రాసాం ఇక్కడ. డ్యూగాంగ్ మీట్ ఈస్ కన్జ్యూమ్డ్ అండర్ ద ఫాల్స్ బిలీఫ్ దట్ ఇట్ హెల్ప్స్ ఇన్ కూలింగ్ డౌన్ ద హ్యూమన్ బాడీ టెంపరేచర్, దేర్ బై ఎండేంజరింగ్ ద స్పీసీస్ సో త్రూ ద అన్సస్టైనబుల్ హంటింగ్. సో అన్సస్టైనబుల్ హంటింగ్ క్యారీ అవుట్ చేయటం వల్ల మనకు కూడా ఈ డ్యూగాంగ్ పాపులేషన్ తగ్గిపోతుంది. సో ద హంటింగ్ మిత్ అరౌండ్ ద డ్యూగాంగ్ మీట్. నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ హ్యూమన్ యాక్టివిటీస్. సో దెన్ ట్రాలింగ్ ఈజ్ అనదర్ సిగ్నిఫికెంట్ ప్రాబ్లము. వీటి యొక్క ఫుడ్ అయినటువంటి సీ గ్రాస్ బెడ్ అనేటువంటిది తగ్గిపోవడం ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ రీజన్. ఈ రీజన్స్ అన్నిటి వల్ల కూడా మనకి ఏమవుతుందంటే these are the important threats to that of the dugong, which is also known as the sea cow అని చెప్పేసి మనం పిలుస్తాము. whose IUCN status, what was the IUCN status అంటే vulnerable. So vulnerable is basically the IUCN status of this species. Now moving to the next important one, మనకి మనం మూవ్ అయినప్పుడు something called as sea టర్టిల్స్. ద అదర్ ఫస్ట్ డ్యూగాంగ్ స్పీసీస్ అయితే సెకండ్ ఇంపార్టెంట్ మెరీన్ లైఫ్లో మనం ఇక్కడ చూడాల్సింది గల్ఫ్ ఆఫ్ మన్నార్లో సీ టర్టిల్స్. దిస్ ఈస్ ద రిప్రజెంటేషనల్ ఇమేజ్ ఆఫ్ ద సీ టర్టిల్ దట్ యూ కెన్ సీ. ద గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్, ఇట్ ఈస్ హోమ్ టు 4 of the total 7 sea turtle species that are found across the globe. సో ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి 7 టర్టిల్ స్పీసీస్లో మనకి గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేటువంటిది 4 స్పీసీస్కి హోమ్ అటండి. ది గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్ ఈజ్ హోమ్ టు 4 of the 7 sea turtle species that is found across the globe. That is, these include point number 1 ఆలివ్ రిడ్లీ టర్టిల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అనేటువంటివి. సెకండ్ వన్ వచ్చేసి గ్రీన్ టర్టిల్. థర్డ్ వన్ ఈజ్ ద
ద హాక్స్ బిల్ టర్టిల్ అండ్ ద ఫోర్త్ వన్ వచ్చేసి లెదర్ బ్యాక్ టర్టిల్. సో ఈ 4 స్పీసీస్ కూడా అవుట్ ఆఫ్ టోటల్ స్పీసీస్ ప్రపంచం మొత్తంలో 7 స్పీసీస్ ఉంటే ఈ 4 స్పీసీస్ మనం ఏంటి అంటే కనుక ఇండియాలో స్పెసిఫికల్లీ గల్ఫ్ ఆఫ్ మన్నార్లో మనం అయితే కనుక చూడొచ్చు. ఆలివ్ రిడ్లీ టర్టిల్, గ్రీన్ టర్టిల్, హాక్స్ బిల్ టర్టిల్ అండ్ లెదర్ బ్యాక్ టర్టిల్. టర్టిల్ స్పీసీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్ ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను. అయితే ఈ యొక్క స్పీసీస్ని మనం ప్రొటెక్ట్ చేయడానికి ఆల్ 4 స్పీసీస్ ఆర్ గ్రాంటెడ్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ లీగల్ ప్రొటెక్షన్ అండర్ షెడ్యూల్ నెంబర్ 1 ఆఫ్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. సో ఈ యొక్క అన్ని 4 స్పీసీస్కి, అది లెదర్ బ్యాంక్ టర్టిల్ అయినా, హాక్స్ బిల్ టర్టిల్ అయినా, గ్రీన్ టర్టిల్ అయినా, ఆలివ్ రిడ్లీ టర్టిల్ అయినా, అన్నిటినీ కూడా మనం ఏంటంటే షెడ్యూల్ నెంబర్ 1లో ప్లేస్ చేసి హైయెస్ట్ లెవెల్ ప్రొటెక్షన్ని మనం అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది. అడిషనల్లీ దే ఆర్ లిస్టెడ్ ఇన్ ద అపెండిక్స్ నెంబర్ 1 ఆఫ్ ద సైట్స్ కన్వెన్షన్, దట్ ఈస్ ఇందాక చెప్పాను కదా, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫ్లోరా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫానా. అంటే ఈ కన్వెన్షన్ ఏం చేస్తుంది, వీటి యొక్క ట్రేడ్ని, ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి ఇల్లీగల్ ట్రేడ్ ఏదైతే జరుగుతుందో దట్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. సో అంటే వీటి యొక్క యానిమల్ స్పీసీస్ యొక్క ట్రేడ్ని, వీటి యొక్క బాడీ పార్ట్స్ కానీ ఎవ్వరూ కూడా ట్రేడ్ అనేటువంటిది క్యారీ అవుట్ చేయకూడదు. విచ్ ప్రొహిబిట్స్, అదే పాయింట్ రాసాను చూడండి ఇక్కడ, విచ్ ప్రొహిబిట్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ ద టర్టిల్ ప్రొడక్ట్స్ లైక్ ఇన్ పార్టిసిపేటింగ్ కంట్రీస్ ఎన్ష్యూరింగ్ దేర్ సర్వైవల్ బై రిస్ట్రిక్టింగ్ ద ఎక్స్ప్లాయిటేషన్. వీటి యొక్క ఎక్స్ప్లాయిటేషన్ని మనం ఏంటంటే కనుక తగ్గించడానికి వాటి యొక్క ట్రేడ్ని కంప్లీట్లీ ప్రొహిబిటెడ్ ఇన్ ద పార్టిసిపేటింగ్ కంట్రీస్. అండ్ వన్స్ అగైన్ I'm telling, yes, India is also signatory ఆఫ్ సైట్స్ కన్వెన్షన్. మనం కూడా సైట్స్ కన్వెన్షన్ని సిగ్నేచర్ అయితే చేసాం, మన దేశంలో కూడా ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పేసి ఈ యొక్క సైట్స్ కన్వెన్షన్ని మనం ప్రొటెక్ట్ చేయడం అయితే కనుక జరిగిందండి. మనమైతే సైన్ చేయడం అయితే జరిగింది, ఇది మన దేశంలో మనం ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నాం అనమాట. అయితే మన యొక్క వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అండర్లో షెడ్యూల్ నెంబర్ 4 అనుకున్నాం కదా, 4 షెడ్యూల్స్ ఉంటాయని. షెడ్యూల్ నెంబర్ 4లో మనం ఈ యొక్క సైట్స్కి సంబంధించినటువంటి స్పీసీస్ని మనం ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ స్పీసీస్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అండి. ఫస్ట్ వన్ ఈజ్ సీ డ్యూగాంగ్స్, సెకండ్ వన్ వచ్చేసి మనకి సీ టర్టిల్స్. అండ్ ఇంకా అదర్ స్పీసీస్ కూడా మనకు ఉన్నాయన్నమాట, లైక్ వేల్ షార్క్ ఆర్ ఆల్సో ప్రొటెక్ట్, సెవరల్ స్పీసీస్ ఇంక్లూడింగ్ ద షార్క్స్, డాల్ఫిన్స్, సీ హార్సెస్, సీ కుకుంబర్స్, దే ఆర్ ఆల్సో ఫౌండ్ హియర్. వాటిలన్నింటినీ కూడా, సీ ఫర్ ఎగ్జాంపుల్ సీ హార్స్, ఇది మీకు ఎగ్జాంపుల్ వచ్చేసి మీకు సీ హార్స్ ఈజ్ ఎగ్జాంపుల్ మనకి ఇది. దెన్ ఇవంతా కూడా యానిమల్ స్పీసీస్కి సంబంధించి. వాట్ అబౌట్ బర్డ్ లైఫ్? బర్డ్ లైఫ్ పరిస్థితి ఎలా ఉంది మనకి? వెట్ ల్యాండ్స్ విచ్ ఆర్ నియర్ ద కోదండరామన్ టెంపుల్ ఇన్ ద రామేశ్వరం హ్యాస్ హోస్ట్ అబౌట్ అరౌండ్ 10,000 ఫ్లెమింగోస్. సో ఫ్లెమింగో స్పీసీస్ ఉంటాయన్నమాట, గ్రేటర్ ఫ్లెమింగో, లెస్సర్ ఫ్లెమింగో అని చెప్పేసి, అండ్ ఈవెన్ అదర్ మైగ్రేటరీ బర్డ్స్ యాజ్ వెల్ ఫ్రమ్ ద డిసెంబర్ టు మార్చ్. సో ప్రతి ఏడాది కూడా మనం ఏంటంటే ఇట్ ఈస్ ఏ హోమ్ టు ద డిఫరెంట్ మైగ్రేటరీ స్పీసీస్, మైగ్రేటరీ బర్డ్స్ అవి కూడా మనకి ఈ యొక్క వెట్లాండ్స్కి అవి రావడం జరుగుతుంది. బట్ నవేడేస్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద ర్యాపిడ్ అర్బనైజేషన్ వల్ల, మోర్ అండ్ మోర్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వల్ల, అండ్ అట్ ద సేమ్ టైం క్లైమేట్ చేంజ్ వల్ల మనకి ఏమవుతుంది అని అంటే ఈ వెట్లాండ్స్ కూడా మనకి తగ్గిపోవడం జరుగుతుంది. అండ్ యాజ్ ఏ రిజల్ట్ ఈ యొక్క మైగ్రేటరీ స్పీసీస్ యొక్క అదే సో యొక్క అరైవల్స్ కూడా మనకి ఏంటంటే సో వీటికి థ్రెట్స్ పెరిగిపోతున్నాయి అన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, ఇంకా అదర్ ఇంపార్టెంట్ స్పీసీస్ మనం తీసుకున్నట్లయితే కనుక సో దట్ ఈస్ అబౌట్ ద బాలాంగ్లోసస్ అండ్ యాజ్ వెల్ యాజ్ సర్టైన్ టైప్స్ ఆఫ్ క్రాబ్స్ అండ్ మ్యాంగ్రూవ్స్ ఆర్ unique to this particular area. So okay, these are all unique to this particular area. And what about the conservation and as well as recognition? సో మనకి ఈ యొక్క మెరీన్ నేషనల్ పార్క్ మనం తీసుకున్నట్లయితే కనుక సో ఇట్ వాజ్ డిక్లేర్డ్ ఇన్ ద ఇయర్ 1986 బై ద గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు. మనకి ఏంటంటే ఈ ఏరియాని మెరీన్ నేషనల్ పార్క్గా మనకి డిక్లేర్ చేసి 1986లో డిక్లేర్ చేసి అప్పటి నుంచి మనం ఏరియాని ప్రొటెక్ట్ చేస్తున్నాము. అండ్ ఈ ఏరియాని బయోస్పియర్ రిజర్వ్ కింద మనకి 1989లో డెసిగ్నేట్ చేశారండి. డెసిగ్నేటెడ్ ఇన్ ద ఇయర్ 1989 యాజ్ ద ఇండియాస్ ఫస్ట్ మెరీన్ బయోస్పియర్ రిజర్వ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, it is recognized mainly for its rich biodiversity with about 4,200 species of the flora and as well as the fauna species. కన్జర్వేషన్ ఛాలెంజెస్ అయితే కనుక మనకున్న ఈ యొక్క బయోడైవర్సిటీ ప్రొటెక్షన్ విషయంలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హ్యాబిటాట్ డిస్ట్రక్షన్ జరుగుతోంది. దీని మూలాన మనకి ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి కీ ఎకో సిస్టమ్ లైక్ కొరల్ రీఫ్స్, సీ గ్రాస్ బెడ్స్, మ్యాంగ్రూవ్స్, దే ఆర్ ఫేసింగ్ ద సిగ్నిఫికెంట్ డ్యామేజ్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఇల్లీగల్ యాక్టివిటీస్ లైక్ కొరల్ మైనింగ్. సో ఓకే,
ఓకే, విచ్ వాజ్ స్టాప్డ్ ఇన్ 2005 అండ్ యాజ్ వెల్ యాజ్ అ ట్రాలింగ్. ఈ రోజుకి మనకి ఏంటంటే నడుస్తుంది ట్రాలింగ్ ప్రాక్టీసెస్. సెకండ్ వన్ వచ్చేసి మెరీన్ రిసోర్స్ ఓవర్ హార్వెస్టింగ్, అన్సస్టైనబుల్ ఫిషింగ్ చేయడము, ఇర్రెస్పాన్సిబుల్ ఫిషింగ్ అండ్ హార్వెస్టింగ్ చేయడం వల్ల కూడా మనకి ఏమవుతుంది అని అంటే కనుక దే ఆర్ ఆల్సో థ్రెటనింగ్ ద మెరీన్ బయోడైవర్సిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ స్పీసీస్ అండి. థర్డ్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే కనుక పొల్యూషన్, లోకలైజ్డ్ పొల్యూషన్, లైక్ అక్కడే చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ క్యారీ అవుట్ చేయడం వల్ల, ఎస్పెషల్లీ ఫ్రమ్ ద ట్యూటికారిన్, దే ఆర్ పోజింగ్ ద సీరియస్ రిస్క్స్ టు దట్ ఆఫ్ దిస్ మెరీన్ లైఫ్ అండి. ఓవరాల్ మనం చూసుకున్నట్లయితే ద గల్ఫ్ ఆఫ్ మన్నార్, very very important protected area, plays a critical role in marine conservation and as well as the ecosystem services in India. It is a hub for the scientific research, ecotourism and sustainable fishing practices. The UNESCO Man and Biosphere Reserve program has recognized the need to protect this biologically diverse region. అందుకనే దీన్ని మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ బయోస్పియర్ రిజర్వ్గా కూడా మనం ప్రొటెక్ట్ చేయడం అయితే కనుక జరుగుతుందండి. ఎస్, I hope you have understood. So these are the important points that you are expected to know. Now it's the time to look into the questions, but just we will take 1 to 2 minutes time to revise and then we'll look into the questions. So ఓవరాల్గా మనకు తీసుకుంటే మళ్ళీ చెప్తున్నాను, గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్ అనేటువంటిది యునెస్కో మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రామ్ అంటర్లో రికగ్నైజ్ అయినటువంటిది. సో జస్ట్ విత్ ఇన్ 2 minutes we will revise and we will come back to the discussion and the question సెషన్లోకి వచ్చేద్దాం. So India's first marine biosphere reserve అండి, again we are discussing India's first marine biosphere reserve is Gulf of Mannar. అలా కాకుండా ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ అంటే కనుక నీలగిరి. ఎక్కడ లొకేట్ అయ్యింది అని అంటే కనుక ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద తమిళనాడు అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బయోలాజికల్లీ రిచెస్ట్ మనకి ఇదనమాట. ఇది లొకేటెడ్ ఇన్ ద మనకి తమిళనాడులో మనకైతే కనుక ఐడెంటిఫై చేయొచ్చు. అరౌండ్ 21 ఐలాండ్స్ అయితే కనుక మనకు ఉన్నాయి. కీ ఎకోసిస్టమ్స్ వచ్చేసి ఫస్ట్ అండ్ ఎకోసిస్టమ్ కొరల్ రీఫ్స్కి సంబంధించి మన దేశంలో 4 ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి మొత్తం. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి గల్ఫ్ ఆఫ్ కచ్, లక్షద్వీప్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అండ్ ద గల్ఫ్ ఆఫ్ మన్నార్. ఈ 4 ఏరియాస్ కూడా మనకి కొరల్ రీఫ్స్ విషయంలో మనం అయితే కనుక చూడాలి. సెకండ్ ఇంపార్టెంట్ ఎకోసిస్టమ్ ఇక్కడ ఏంటంటే కనుక సీ గ్రాస్ బెడ్స్ అండి. సో ఇట్ ఈస్ మెయిన్లీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద మెరీన్ స్పీసీస్ అండ్ ఇట్ ఈస్ నౌ బీయింగ్ సబ్జెక్టెడ్ టు డిస్ట్రక్షన్ బై ద ట్రాలింగ్ ప్రాక్టీసెస్, ఫిషర్మెన్ యొక్క ట్రాలింగ్ ప్రాక్టీసెస్ వల్ల మనకి తగ్గిపోతుంది. థర్డ్ వన్ ద కోస్టల్ ప్రొటెక్షన్ని యూజ్ చేసేటువంటి వెరీ ఇంపార్టెంట్ వన్, దట్ ఈస్ మ్యాంగ్రోవ్స్. దే ఆర్ ప్రొవైడింగ్ ద క్రూషియల్ ప్రొటెక్షన్ ఫర్ ద కోస్టల్ ఎకోసిస్టమ్స్ అండ్ సర్వింగ్ యాజ్ నర్సరీ ఫర్ దట్ ఆఫ్ ద మెరీన్ స్పీసీస్. సో మెరీన్ లైఫ్లో ఫస్ట్ వన్ వచ్చేసి డ్యూగాంగ్ స్పీసీస్. డ్యూగాంగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సీ కవ్ అని చెప్పేసి మనకి చెప్తారు. ఇట్ ఈస్ ద ఓన్లీ హెర్బివోరస్ మెరీన్ మ్యామల్ దట్ లివ్స్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ ద సీ అండి, ఇంక్లూడింగ్ ద కోస్టల్ వాటర్స్ అరౌండ్ ద ఇండియా. సో అండ్ దే ప్లే ఏ వెరీ వైటల్ రోల్ ఇన్ ద ఎకోసిస్టమ్ మెయింటెనెన్స్. మనకి ఇంకా అరౌండ్ 30 కంట్రీస్లో మీరు ఏంటంటే కనుక డ్యూగాంగ్స్ని చూడొచ్చు. ఇన్ ఇండియాలో గల్ఫ్ ఆఫ్ మన్నార్, కచ్, బాక్ బే, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కన్జర్వేషన్ స్టేటస్ ఈస్ వల్నరబుల్. షెడ్యూల్ 1 అపెండిక్స్ నెంబర్ 1లో ప్లేస్ చేశారు. సీ గ్రాస్ బెడ్స్ తగ్గిపోవడము, ట్రాలింగ్ ప్రాక్టీసెస్ వల్ల, హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల, దెన్ నెక్స్ట్ వచ్చేసి అండ్ డ్యూగాంగ్ మీట్ కన్జంప్షన్ గురించి వల్ల, రకరకాల మిత్స్ వల్ల వీటి యొక్క పాపులేషన్ మనకి తగ్గిపోతుంది. సెకండ్ వన్ ఈజ్ సీ టర్టిల్స్ పరిస్థితి వస్తే ప్రపంచం మొత్తంలో 7 స్పీసీస్ ఉంటాయి. వాటిల్లో 4 స్పీసీస్ మాత్రం ఇండియాలో గల్ఫ్ ఆఫ్ మన్నార్లో యూ కెన్ సీ ఆలివ్ రిడ్లీ టర్టిల్. అండ్ ఇవి మనకి ఓన్లీ గల్ఫ్ ఆఫ్ మన్నార్లోనే కాదండి, స్పీసీస్ మనకి ఏంటంటే టర్టిల్ స్పీసీస్ వేరే చోట కూడా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒడిస్సా దగ్గర మనకి గహీర్ మాతా శాంక్చురీ అని, ఇవి కూడా మనకి అక్కడ కూడా మనకి ఏంటంటే ఈ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ మనం అయితే అక్కడ కూడా చూడొచ్చు అనమాట. సో దట్ ఈస్ ఆల్సో ఇట్స్ న్యాచురల్ హ్యాబిటాట్. గల్ఫ్ ఆఫ్ మన్నార్లో కూడా చూడొచ్చు గ్రీన్ టర్టిల్, హాక్స్బిల్ టర్టిల్, లెదర్ బ్యాక్ టర్టిల్. అవి మనము ఒడిస్సాలో ఈ శాంక్చురీస్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అవి డిస్కస్ చేసేటప్పుడు వి విల్ డెఫినెట్లీ లుక్ ఇన్ టు దెమ్. సో అండ్ షెడ్యూల్ నెంబర్ 1లో ప్లేస్ చేసాం మొత్తం అన్నిటినీ కూడా. సైట్స్లో కూడా అపెండిక్స్ నెంబర్ 1లో అయితే మనకు ఉంది. ఇంకా అదర్ స్పీసీస్ లైక్ డాల్ఫిన్స్, సీ హార్సెస్, సీ కుకుంబర్స్, వీటన్నిటిని కూడా మీరు ఏంటంటే ఇక్కడ గల్ఫ్ ఆఫ్ మన్నార్లో చూడొచ్చు. బర్డ్ లైఫ్ పరిస్థితి వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వెట్లాండ్స్ రకరకాల మైగ్రేటరీ బర్డ్స్ లైక్ ఈవెన్ ఫ్లెమింగోస్ అండ్ అదర్ మైగ్రేటరీ బర్డ్స్ని కూడా మనకి ఏంటంటే కనుక అట్రాక్ట్ చేస్తాయి అనమాట ఈ ఏరియాస్ అనేటువంటివి. సో కన్జర్వేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ రికగ్నిషన్ చూసుకుంటే మెరీన్ నేషనల్ పార్క్ కింద ఎప్పుడు డిక్లేర్ చేశారు, బయోస్పియర్ రిజర్వ్ కింద ఎప్పుడు డిక్లేర్ చేశారు అనేటువంటి పాయింట్స్. కన్జర్వేషన్ మెయిన్ ఛాలెంజెస్ ఏవేంటి, హ్యాబిటాట్ డిస్ట్రాయ్ అయిపోవడము, మెరీన్ రిసోర్సెస్ని ఓవర్గా ఎక్స్ప్లాయిట్ చేసేయటము, పొల్యూషను, రకరకాల రీజన్స్ వల్ల దీస్ ఆర్ ద డిఫరెంట్ ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ రీజియన్. సో దట్స్ ఇట్. నౌ ఇట్స్ అ టైమ్ టు లుక్ ఇన్ టు ద క్వశ్చన్స్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్. Consider the following statements about Gulf of Mannar Biosphere Reserve. First one, it is the India's first biosphere reserve established in 1986.
Okay. Second point, it is located in the Tamil Nadu. Which of the above statements is or are correct statements? Yes, Andy, what was the answer? Yes. So rendu correct na? No. So the first one is a wrong statement అండి. ఎందుకంటే ఇండియాస్ ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1986 ఈస్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ అండి, నాట్ గల్ఫ్ ఆఫ్ మన్నార్. ఇట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ మెరీన్ బయోస్పియర్ రిజర్వ్ అని అడిగినప్పుడు దెన్ దట్ ఈస్ గల్ఫ్ ఆఫ్ మన్నార్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు, కరెక్టేనా? ఎస్, దట్ ఈస్ correct. So therefore B2 only is the answer. Yes, the Gulf of Mannar, which is located in Tamil Nadu, is the India's first marine biosphere reserve and the first in the south and as well as the southeastern Asia. Second question, consider the following statements about dugongs. It is commonly known as the sea cow and is one of the 4 surviving species in the order Sirenia. It is the only herbivorous marine mammal that lives exclusively in the sea, including the coastal waters around India. Which of the above statements is or are not correct statements? So since the commonly known as sea cow, correct statement and the first one, and only herbivorous marine mammal, correct statement. So the answer వచ్చేసి మనకి D, none of the above. Why? They are asking you not correct statements అడుగుతున్నారు ఇక్కడ మనకి. సో ద నాట్ కరెక్ట్ మనకు అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ రెండు కరెక్ట్ స్టేట్మెంట్సే కాబట్టి D, none of the above is the answer because both the statements are correct. సో ఈ యొక్క నాట్ చాలన్నమాట సో మనం రిజెక్ట్ అయిపోవడానికి. సో దేర్ ఫోర్ వీ need to be extremely cautious while answering the MCQs. Third one, ఇది చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ మెరీన్ బయోస్పియర్ రిజర్వ్ అండ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇన్ ద సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా. Second one, it is home to the 4 out of the 6 sea turtle species that is found across the globe. Which of the following biosphere reserve is referred to in the above passage? So that is Great Nicobar Biosphere Reserve, Simlipal Biosphere Reserve, Agasthyamala Biosphere Reserve, Gulf of Mannar Biosphere Reserve. So I want your comment. Please do comment what was the answer, and if you have liked the video, please do like it. And it's okay. Yes, that's it friends. So this is the thing. I hope you enjoyed the class. I hope you are learned some important points about the India's first marine biosphere reserve that is known as the Gulf of Mannar Biosphere Reserve. So let's meet again in the next biosphere reserve. Until then, happy learning. All the best. Bye bye Andy.